నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. యుఎస్ వెళ్ళిపోవాలి, అక్కడ మాస్టర్స్ చేయాలి, జాబ్ కొట్టాలి. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చాక పరిస్థితి అంతా చేంజ్ అయిపోయింది. కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అంటే యుఎస్ కాకపోతే ఏ కంట్రీకి వెళ్ళాలి? మరి ఆ విషయాలన్నీ విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యుఎస్ వెళ్ళిపోవాలి అనుకుంటారు బీటెక్ అవ్వగానే, కానీ ఇప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. నిజమేనా? అది యాక్చువల్గా వాస్తవంగా అండి. ఎందుకంటే యాక్చువల్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చూసాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్కి చాలా ఎక్కువ భయం ఏంటంటే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ దగ్గర నుంచి కొద్దిగా టైట్ చేయడము. ట్రంప్ కొత్తగా మార్చింది ఏమీ కాదు, జాబ్ బయట చేయకూడదు. లీగల్ కాదు, ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్ మాత్రమే లీగల్. అది 100లో ఏ ఒకరికో ఇద్దరికో వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు అది కొద్దిగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ తర్వాత మన వాళ్ళందరికీ కూడా అక్కడ H1B వీసా అనేది కంపల్సరీ మన టార్గెట్. అది F1 అనేది ఒక రూట్ టు ఎంటర్, ఆ తర్వాత H1B అనేది మన టార్గెట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ H1B స్పాన్సర్ కంపెనీస్ మీద కూడా గట్టి నిఘా వేయడం జరిగింది. సో అందువల్ల అక్కడ ఉన్న కంపెనీస్ కూడా చాలా ఆచితూచి ఫైల్స్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యేవారు, అన్న మీరు పంపిస్తారు కదా స్టూడెంట్స్ని, మాకు ఏమైనా రిఫరెన్స్ ఇస్తే మేము వాళ్ళతో H1 చేసుకుంటామని. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు, సార్ నా ఎంఎస్ అయిపోయింది, ఓపీటీలో ఉన్నాను, ఇప్పుడు నాకు H1 స్పాన్సర్ చేసేవాళ్ళు లేరు, నాకు ఎవరైనా రెఫరెన్స్ ఇవ్వండి. మేము ఇప్పుడు రెఫరెన్స్ ఇచ్చినా కూడా అక్కడ మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఇన్ని ఫైల్స్ వేస్తే నిజంగా మీ ప్రాజెక్ట్ చూపించండి అని అడుగుతున్నారు వాళ్ళని. సో ఇన్ని రోజులు ఉన్న ఏదైతే అమెరికా ఏదైతే గ్రీన్ కార్పెట్ అనుకుంటామో అది కొంచెం డిస్టర్బ్ అయింది ఈ మూమెంట్లో. కాబట్టి ఇటువంటి పేరెంట్ సిచ్యువేషన్లో ఈ రోజున కరెక్ట్గా చూసుకుంటే గణాంకాల ప్రకారం కూడా మన స్టూడెంట్స్ కెపాసిటీ యాక్చువల్గా జనరల్గా 100 మంది వెళ్ళే దగ్గర ఈ రోజున కేవలం 20 మంది మాత్రమే వెళ్తున్నారు అమెరికాకి. 80 మంది ఆల్రెడీ ది టుక్ ఎ బ్యాక్ స్టెప్ ఆర్ వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో నాకు రెగ్యులర్గా వచ్చే రిక్వైర్మెంట్ దాంట్లో ఏంటంటే ఐ కుడ్ సీ యాక్చువల్లీ ఈ గ్లోబ్లో మన మేజర్గా అమెరికా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒకటి అక్కడ మనకి జాబ్స్ బాగా ఉంటాయి, 2 అక్కడ వచ్చే శాలరీ ప్రపంచంలో ఇంకెక్కడ రాదనుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అమెరికాకి ధీటుగా స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. స్విట్జర్లాండ్ భౌగోళికంగా చాలా చిన్న కంట్రీ, కానీ ఆ కంట్రీలో దిర్ ఆర్ వేరియస్ సిటీస్ లైక్ జ్యూరిక్, జెనీవా, బెసల్, బర్న్, ఇలాంటి చాలా ప్లేసెస్లో చాలా ఐటీ కంపెనీస్ కానివ్వండి, చాలా ఇండస్ట్రీస్ కానీ చాలా ఉన్నాయి. ఉదాహరణకు నెస్లే, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆర్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. సో స్టూడెంట్స్కి జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ దేశాల్లో బేసిక్ వేజ్ అంటాం, అంటే ఒక గంట పని చేసినప్పుడు ఒక మనిషికి నిర్దిష్టంగా ఇంత డబ్బులు రావాలి అని. అది అమెరికాలో అయితే $15 ఉంటుంది, స్విట్జర్లాండ్ వచ్చి 23.5 స్విస్ ఫ్రాంక్స్. ఆ దేశం కరెన్సీ వచ్చి స్విస్ ఫ్రాంక్ అంటాము. అది అమెరికన్ డాలర్ కంటే ₹10 వాల్యూ ఎక్కువే. ఓకే. సో ₹10 వాల్యూ ఎక్కువ అండ్ 8 స్విస్ ఫ్రాంక్స్ ఎక్కువ వాల్యూ వస్తుంది. సో టెక్నికల్గా చూసుకుంటే వీళ్ళకి దాదాపు అమెరికా కంటే బెటర్ శాలరీస్ తోటి వాళ్ళు స్విట్జర్లాండ్లో చదవగలుగుతారు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యూటిఫుల్ కంట్రీ అండి. అసలు స్విట్జర్లాండ్ అంటే ప్రపంచంలో భూతల స్వర్గం. సో అటువంటి అక్కడ ఏంటంటే అక్కడ ఎనీ వ్యూ మీరు ఫోటో తీసుకోండి, అది మీకు వాల్పేపర్గా పెట్టుకోవచ్చు. ఓకే. సో అంత బ్యూటిఫుల్ కంట్రీలో చాలా టెక్నికల్లీ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ తోటి మంచి యూనివర్సిటీస్లో చక్కగా వాళ్ళు చదువుకుంటూ ఆ చదివిన తర్వాత వాళ్ళు చక్కగా అక్కడే జాబ్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజెస్ వల్ల ఈ రోజున స్విట్జర్లాండ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి రిప్లేసింగ్ అమెరికా ఫర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉండాలి స్టూడెంట్స్ కి? స్విస్ వెళ్ళాలంటే వాళ్ళకి అసలు ఏ క్వాలిటీస్ ఉండాలి? ఇట్ ఈస్ ద సేమ్ రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు బేసికలీ ఇక్కడ ఇండియాలో బ్యాచిలర్స్ అయిపోయింది మంది, మాస్టర్స్ చేయాలంటే ఏంటంటే ఒక టోఫల్ కానీ IELTS కానీ పరీక్ష రాయాలి. సో విచ్ ఈస్ యాక్చువల్లీ లైక్ టోఫల్ అయితే 6.0, IELTS అయితే 6.0, టోఫల్ అయితే 79. కొన్ని యూనివర్సిటీస్లో 5.5 కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో తర్వాత GRE, GMAT ఇటువంటి ఎగ్జామ్స్ ఏవి అక్కర్లేకుండా చక్కగా ఓన్లీ ఇంగ్లీష్ మాకు వచ్చు అని ప్రూవ్ చేయగలిగితే చక్కగా స్విట్జర్లాండ్ వీసాలు వస్తాయి. కానీ వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని చూసుకుని వెళ్తారు. అది కాక స్విట్జర్లాండ్ అనేది బాగా చిన్న కంట్రీ, రిచ్ కంట్రీ కూడా, కాకపోతే చిన్న కంట్రీ అనేసరికి నిజంగా ఆపర్చునిటీస్ ఉంటాయా? సో ఇక్కడ ఏంటంటే ఏదైనా విరుగుట కొరకే. సో ఇప్పుడు అమెరికా అనేటప్పటికి ఏంటంటే మనకి యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి మనం చూసుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఇండియన్స్ వెళ్ళడం జరుగుతుంది సంవత్సరానికి. వెరాస్ లాస్ట్ ఇయర్ గణాంకాల ప్రకారం స్విట్జర్లాండ్కి వెళ్ళింది 1800 మంది ఇండియన్స్ మొత్తం. సో ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువ. సో ఆబ్వియస్లీ ఆ చిన్న కంట్రీలో కాంపిటీషన్ చాలా తక్కువ, బికాస్ ఇండియన్స్ వెళ్ళే దగ్గర చూసుకుంటే మీకు అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ మన స్ట్రీట్లో 10 మంది కనిపిస్తారు, కానీ స్విట్జర్లాండ్కి వెళ్ళిన ఎంతమంది కనిపిస్తారు మీకు? వెళ్ళే వాళ్ళకి జాబ్స్ వచ్చింది చూసుకుంటే మనకి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంప్లాయ్మెంట్ రేషియో
అక్కడ మేము చేసే ప్రతి యూనివర్సిటీకి కూడా మినిమం ఎంప్లాయబిలిటీ రేట్ ఈస్ 97%. అంటే 100 మంది ఆ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైతే 97 మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి వితిన్ 6 months to 1 year ఆఫ్ ద కోర్స్ కంప్లీషన్. సో విచ్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్. మనం అది 3% ఉంటే నేను ఏం చేయలేను, మీరు ఏం చేయలేరు. బట్ వెరస్ 97% ఎంప్లాయబిలిటీ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ ఇంకా ఓవరాల్ కంట్రీ యొక్క ఎంప్లాయబిలిటీ చూసుకుంటే కూడా వెరీ లెస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్న కంట్రీస్లో స్విట్జర్లాండ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. ఓకే. అది ఓన్లీ ఫైనాన్షియల్గా రిచ్ అని కాకుండా వాళ్ళ దగ్గర ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ కానీ ఆ గవర్నమెంట్ కూడా అంత టేక్ కేర్ చేస్తుంది అక్కడ. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి పిఆర్ రావడం కూడా ఒక 5 years వర్క్ చేస్తే పిఆర్ వచ్చేస్తుంది. అంటే అమెరికా మళ్ళీ మనం ఒక 100 ఏళ్ళు 120 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టు గెట్ అ గ్రీన్ కార్డ్. సో ఇక్కడ గ్రీన్ కార్డ్ కూడా ఈజీగా వస్తుంది, సిటిజన్షిప్ ఈజీగా ఉంది. సో తర్వాత మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ అంటే స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి ఏంటంటే లైక్ అక్కడ వాళ్ళు భౌగోళికంగా వాళ్ళు మొత్తం అంత కొండలు ఇవన్నిట్లో ఉంటాయి కాబట్టి స్విస్ ఆల్ప్స్ అంటాం కదా. సో అలా ఉండడం వల్ల బై ల్యాండ్ ఏ దేశం కూడా వాళ్ళని అటాక్ చేయలేదు. అత్యంత దుర్భేద్యమైన కంట్రీ అది. కాబట్టి ఎవరు కూడా శత్రువులు ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చి బై ల్యాండ్ ఎవరు వాళ్ళని స్ట్రైక్ చేయలేరు. తర్వాత స్విట్జర్లాండ్ ఏంటంటే ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది, ఇది యుక్రెయిన్ వార్. యూరోప్ అంతా కూడా యుక్రెయిన్ సపోర్ట్ చేస్తూ ఉంది. బట్ వెరాజ్ రష్యానేమో అపోజ్ చేస్తుంది. యూఎస్ వచ్చేటప్పటికి వాళ్ళ స్టాండ్ ఒకప్పుడు ఇలాగ ఉండింది, ఇప్పుడు మళ్ళీ మారింది. బట్ ఈ మొత్తం స్టోరీలో స్విట్జర్లాండ్ హ్యాస్ న్యూట్రల్ స్టాండ్. స్విట్జర్లాండ్ వెరీ క్లియర్లీ సెడ్ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్, నాట్ అవుట్ ఆఫ్ ఇట్. సో నాకు అవసరం లేదు, మీరు ఏం చేస్తారో మీరు చేయండి. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు స్విట్జర్లాండ్ ఇస్ వన్ కంట్రీ వేర్ ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో వాళ్ళది ఎంతసేపు కూడా ఏంటంటే క్యాపిటలిస్ట్ వ్యవస్థ. సో ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఇంత ఏంటి ఫస్ట్ థింగ్ వాళ్ళ మనుషుల సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత ఒక మనిషిగా ఎలా బతకాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఈరోజు అఫీషియల్గా ప్రపంచం మొత్తంలో అన్ని కంట్రీస్లో కూడా 5 days a week వర్క్ కదా, స్విట్జర్లాండ్లో మాత్రం 4 days. ఇది చాలా బాగుందండి. జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు హాయిగా స్విట్జర్లాండ్ లో జాబ్ చూసుకుంటే బెటర్. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇట్స్ ఓన్లీ 4 days a week work. కాబట్టి ఆబ్వియస్లీ యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ సచ్ ఎ ప్లేస్ వేర్ యాక్చువల్లీ లైక్ హ్యూమన్స్ ఆర్ స్టిల్ లైక్ హ్యూమన్స్ అండ్ ఫ్యామిలీకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో ఉంటారు. బికాజ్ ఆ దేశంలో ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్. అంటే వాళ్ళ బ్యాంక్స్ లో ఉన్న డబ్బు చాలా మటుకు ఫారినర్స్ డబ్బులు అండ్ వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేయరు. సో ఆబ్వియస్లీ వీళ్ళకి రిసోర్సెస్ ఎక్కువ. ఈ రిసోర్స్ ఎక్కువ కాబట్టి దే హ్యావ్ వెరీ గుడ్ లైక్ అమౌంట్స్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నికల్ అడ్వాన్స్మెంట్. కాబట్టి ఏ విధంగా మీరు అమెరికాతో పోల్చినా కూడా స్విట్జర్లాండ్ ఇంకో మెట్టు ఎక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉండదు. ఓకే. అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, ఎలా చూజ్ చేసుకోవాలి అసలు? సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ విదేశ్ కన్సల్ట్స్ ఎక్స్పర్టీస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజున మేము ఏంటంటే యాక్చువల్గా లైక్ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ యూనివర్సిటీస్కి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వర్క్ చేస్తున్నాము. సో ఇఫ్ ద ప్రొఫైల్ ఈస్ రియలీ గుడ్, స్విట్జర్లాండ్ పబ్లిక్ యూనివర్సిటీస్లో అతి తక్కువ ఖర్చులో చదువుకోవచ్చు. సో హార్డ్లీ ఒక 1.5 lakhs నుంచి 3 lakh rupees per year is a total fees what they need to pay for the public universities. So which is like very peanuts cost తోటి వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్, యూనివర్సిటీ ఆఫ్ బర్న్, యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ ఇలాంటి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలు చదువుకోవచ్చు. అలా కాకుండా మనకి కంపేర్ చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా వీ హ్యావ్ యూనివర్సిటీస్ విచ్ చార్జెస్ ఓన్లీ ఫ్రమ్ 10 lakhs to 20 lakhs per year. సో 2 years మాస్టర్స్ వాళ్ళకు 20 to 40 lakhs అయిపోతుంది ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా. అయితే పబ్లిక్ యూనివర్సిటీలో రావడానికి ఏంటంటే కొద్దిగా ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉండాలి. అదే ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే కనుక కొద్ది ప్రొఫైల్ కొద్దిగా మనకి లెస్ దెన్ 60 ఉన్నా కూడా 55 నుంచి అప్ టు 75 వరకు ఉంటే కనుక ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్. కానీ సాయినాథ్ గారు మైండ్లో ఈ కంట్రీ అని లేకుండా డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మా క్రైటీరియా ఇది, అంటే జాబ్ ఆపర్చునిటీస్ గురించి కానీ ఏదైనా చెప్పడం కానీ, మా ఎలిజిబిలిటీ ఇది, మా పర్సంటేజ్ ఇది, కానీ మాకు ఏ కంట్రీ మీరు చూజ్ చేసి ఇస్తారో అని అడిగే వాళ్ళు ఉన్నారా స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి? మా దగ్గర 100% జరిగేది అండి. ఇదే జరుగుతుందా? ఓకే. సో వాళ్ళు ఫిక్స్ అయ్యి రావడం అనేది జనరల్ గా ఉంటుంది కానీ బట్ అగైన్ దే ఆల్వేస్ వాంట్ టు లిసన్ ఫర్ ఆప్షన్స్. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఈరోజు మరీ ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ కొంచెం డోల్ డ్రమ్స్లో ఉంది. అందువల్ల ఏంటంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మా ఎక్స్పర్ట్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్కి. కాబట్టి మేము బిలీవ్ చేసేది ఏంటంటే వీఆర్ ఫస్ట్ కెరీర్ కౌన్సిలర్స్ దాన్ వీఆర్ కన్సల్టెంట్స్. ఓకే. సో వాళ్ళ ప్రొఫైల్కి ఆ కెరీర్ డెవలప్ అవ్వాలంటే ఎక్కడ బాగుంటుంది, వాళ్ళు ఏ యూనివర్సిటీలో అయితే దాన్ని రాణించగలుగుతారు, వాళ్ళకు ఉన్న ప్రొఫైల్కి అక్కడ సాధ్యం అవుతుందా లేదా. సో ఈ పాయింట్స్ ఫస్ట్ మేము అనలైజ్ చేస్తాం. సో వీ యాక్ట్ యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్స్ ఫస్ట్. ఆ కెరియర్ వాళ్ళకి ఆ కంట్రీలో బాగుంటుందా,
ఇవన్నీ వేరియస్ పారామీటర్స్ తీసుకొని మేము ఒక కంట్రీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో కొంత కన్ఫ్యూజన్ లో ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ డైరెక్ట్ గా విదేశ్ కన్సల్ట్స్ ని డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ చేస్తే చెప్తారు. అబ్సల్యూట్లీ. సో దిస్ వాట్ యాక్చువల్లీ వి డూ అండ్ ఫ్రమ్ లాస్ట్ 18 years వి బీన్ డూయింగ్. ఇక్కడ ఏంటంటే బేసికలీ ఈ రోజు పర్టికులర్గా చాలా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానివ్వండి ఉన్న డైలమా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళేమో బాలేదంటారు, అంటే అమెరికాలో ప్రజెంట్గా. కానీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళకి రావచ్చని రావద్దని ఇలా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఇన్నేళ్ళు అలా బాధే లేదు, ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఈ కొత్తగా వచ్చేటప్పటికి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఎవ్రీబడి హ్యాస్ ప్లాన్ బి ఆర్ థాట్ ప్రాసెస్ బి. అంతకుముందు వరకు ఏంటంటే మనం పిల్లలోడు పుట్టగానే మనం అమెరికా కోసం అని చెప్పి మనం డబ్బులు స్టార్ట్ చేస్తాం. సో వాడు డిగ్రీ అయ్యేటప్పటికి మనకు 15 లక్షలు 20 లక్షలు సమకూర్చుకొని దాన్ని వెళ్తేనే అలాంటి కన్సల్టెంట్స్ వరకు వచ్చి అప్లికేషన్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న రియాలిటీ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు పర్టికులర్గా అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా ఆలోచనలు ఉన్నారు. సో ఇక్కడ మేము ఏంటంటే లైక్ వాళ్ళకి రైట్ ఫిల్టరింగ్ చేస్తూ వాళ్ళ ప్రొఫైల్కి తగ్గ యూనివర్సిటీని సెలెక్ట్ చేసి ఆ అప్లికేషన్ చేసి పెట్టడం ద్వారా thankfully I have been seeing actually very good number of students now going for Switzerland, and last intake lo kuda almost like 40 students in March intake ki Switzerland ki వీసాలు వచ్చి సక్సెస్ఫుల్ గా వెళ్ళడం జరిగింది. ఓకే, అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్విట్జర్లాండ్ వెళ్ళడానికి. ఒకటి అండి, యాక్చువల్గా మనం వెళ్ళే కారణాలు ఏంటి? ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగోవాలి, రెండు అక్కడ హెల్త్ అండ్ ఫెసిలిటీస్ బాగుండాలి, మూడు వాళ్ళకి ఫైనాన్షియల్గా ₹4 రావాలి వెళ్ళిన తర్వాత. సో ఈ పాయింట్స్లో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలో వచ్చేటప్పటికి స్విట్జర్లాండ్ వచ్చేటప్పటికి వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. ఆబ్వియస్లీ అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు 4 days a week కొంచెం చాలా కంపెనీస్ ఉన్నాయి. తర్వాత రెండో థింగ్ వచ్చేటప్పటికి అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో చూసుకుంటే మేజర్గా ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాట్ దే ఈట్. అంటే స్విట్జర్లాండ్ ఈజ్ 100% ఆర్గానిక్. ఇప్పుడు మన ఏదైనా పెస్టిసైడ్స్ లాంటివి ఉంటే ఆ దేశానికి ఎక్స్పోర్ట్ కూడా అవ్వవు. సో అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తే హైజీనిక్ అండ్ లైక్ డస్ట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, వాటర్ కూడా నేరుగా ట్యాప్ నుంచి పట్టుకొని తాగొచ్చు. నార్మల్ కిచెన్ లో వచ్చే ట్యాప్ వాటర్ నేరుగా తాగొచ్చు. సో అంత మంచి హెల్దీ కంట్రీ. సో వాస్తవానికి ఇండియాలో ఉన్న వాళ్ళు అక్కడికి ఒకవేళ వెళ్తే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ఖచ్చితంగా. అండ్ స్విట్జర్లాండ్ లో కూడా చూస్తే యాక్చువల్గా అక్కడ లోకల్ పాపులేషన్ కూడా వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 92 years, which is actually like quite highest among the world. సో తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి అక్కడ స్టూడెంట్స్ కూడా వెళ్ళిన తర్వాత దే ఆర్ అట్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. ఇట్స్ నాట్ లైక్ క్యావటిక్ లైఫ్ ఇన్ అమెరికా. అంటే అమెరికాలో ఏమవుతుందంటే డాలర్ డ్రీమ్స్ కోసం పగలు రాత్రులు పరుగులు ఉంటాయి. ఇక్కడ మాత్రం అలా కాకుండా చాలా లేడ్ బ్యాక్ ఎఫర్ట్ ఉంటూ ఒక కంఫర్టబుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. కాబట్టి యూరోపియన్ లైఫ్ స్టైల్ అంటాం దాన్ని. ఏదైనా మంచి లైఫ్ స్టైల్ ఉందనుకోండి, యూరోపియన్ లైఫ్ స్టైల్ అంటాం కదా, అది ఎగ్జాక్ట్లీ ఈస్ ఫ్రమ్ స్విస్. స్విట్జర్లాండ్ కూడా యూరోప్ అన్ని దేశాల్లోకి విభిన్నమైన దేశం. మిగతా అన్ని దేశాలు ఏంటంటే షెంజన్ అంటారు, స్విట్జర్లాండ్ ఏంటంటే ఒక్కోసారి షెంజన్ అంటే ఒక్కోసారి కాదంటది. సో వాళ్ళ స్టాండ్ ఏంటంటే ఎంతసేపు కూడా మీరు పొలిటికల్గా మీరు ఏం చేస్తారో చేయండి, కానీ మా కంట్రీ మాత్రం ఇట్స్ ఎ క్యాపిటలిస్ట్ కంట్రీ వేర్ వీ హ్యావ్ రిసోర్సెస్ అండ్ విల్ మేక్ షూర్ అవర్ స్విస్ పీపుల్ ఆర్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. అక్కడ వాస్తవానికి కూడా ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ స్విస్ సిటిజన్ విల్ గెట్ 2000 Swiss francs per month. అది చాలా మంది క్లెయిమ్ చేయరండి. సో అంత రిచ్ పీపుల్ అనమాట అక్కడ. సో గవర్నమెంట్ నుంచి నెలకు ₹2,00,000 వస్తున్నా కూడా చాలా మంది సిటిజన్స్ క్లెయిమ్ కూడా చేయరు. ఎందుకంటే నేను గవర్నమెంట్ నుంచి ఎందుకు తీసుకోవాలి, నేను ఇంకా ఇవ్వాలి. దిస్ ఇస్ దేర్ మైండ్ సెట్. స్విస్ పీపుల్ ఏంటంటే దే ఆర్ వెరీ హానెస్ట్ అండ్ దే ఆర్ వెరీ ఓపెన్. అయితే ఇక్కడ ఏంటంటే జాబ్స్ చేసేటప్పుడు కూడా మనకు వర్క్ కల్చర్లో ఐ హావ్ బీన్ సీయింగ్ సమ్ లోకల్ పీపుల్ హియర్. వాళ్ళు ఏంటంటే మాకు వర్క్ విషయంలో పాలిటిక్స్ ఉన్నాయి, నా మేనేజర్తో ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ కల్చర్లో కూడా వర్క్ కల్చర్లో కూడా వీ సీ దిస్ పాలిటిక్స్ క్వైట్ ఎ లాట్. బట్ యూరోప్లో వచ్చేప్పటికి ఏంటంటే నీ వర్క్ నీ అవర్స్ అంతే. 9 to 5 నీ జాబ్. 5:30కి స్వీపర్ CEO ఒకే దగ్గర కూర్చుంటారు. మిగతా టైంలో కూడా ఒకే దగ్గర కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉందండి. తర్వాత అక్కడ ఏ జాబ్ చేసినా కూడా మినిమం 5 lakhs ఇస్ ద మినిమం సాలరీ వాట్ దే గెట్. 5,200 CHF per month is a basic salary for any individual who works 40 hours per week. సో ఆబ్వియస్లీ అంత ఇన్కమ్ ఉన్నప్పుడు ఎవ్రీబడి ఇస్ రిచ్ దేర్. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇది బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను యాక్చువల్గా లాస్ట్ టైం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా ఐ మెట్ సమ్ లైక్ ఐ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్ టు స్విస్ అండ్ ఆల్ ద కంట్రీస్ వేర్ ఐ ప్రాసెస్. వెళ్ళినప్పుడు ఐ మెట్ సమ్ ఆఫ్ ద IT ఎంప్లాయీస్ హూ ఆర్ డ్రాయింగ్ అబౌట్ 9,000 CHF per month, which is better than US wages. Okay, very nice. And ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ ఏంటంటే లైక్ వేరే సర్టన్ యూనివర్సిటీస్ మనకు ఉన్నాయి. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ ఇన్ స్విట్జర్లాండ్ అని. ఈ యూనివర్సిటీ ఏంటంటే టిఫిన్ యూనివర్సిటీతో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఏమవుతుందంటే ఒక 1 year స్విట్జర్లాండ్లో చేసి
సెకండ్ ఇయర్ దే హ్యావ్ ద ఆప్షన్ టు గో టు యుఎస్ఏ అండ్ కంప్లీట్ ద ఎంఎస్ దర్. అంటే ఉదాహరణకి నేను యుఎస్కే వెళ్ళాలి అంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా లేదు మా యుఎస్ లో అయితే మా ఫ్యామిలీ అంతా ఉన్నారు నేను ఎక్కడికే వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి కూడా దే కెన్ డెఫినెట్లీ మేక్ ఎ ట్రై విత్ దిస్. ఫస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్ లో చదివి సెకండ్ ఇయర్ యూఎస్కి వెళ్ళొచ్చు. అలా నాకు చెప్పి లాస్ట్ ఇయర్ కొంతమంది వెళ్ళారు సెకండ్ ఇయర్ యూఎస్కి వెళ్తామని. వెళ్ళిన తర్వాత దే డ్రాప్ దర్ ప్లాన్స్ ఆఫ్ గోయింగ్ టు యూఎస్ఏ బికాస్ ఇక్కడ లేట్ బ్యాక్ కల్చర్ నచ్చింది వీళ్ళకి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్. బట్ ఆఫ్ కోర్స్ స్టూడెంట్ విల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. అయితే ఇండియా నుంచి ఒకవేళ యూఎస్ వీసా రాకపోయినా కూడా అక్కడ వెళ్ళినాక 1 year చదువుతారు కదా, సెకండ్ ఇయర్ ఆబ్వియస్లీ కంటిన్యూషన్ అనమాట. కాబట్టి మీరు ఆల్రెడీ స్విట్జర్లాండ్ వీసా వచ్చిందంటేనే మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వీసా వచ్చేసినట్టు. కాబట్టి నీకు అక్కడ యూఎస్ వీసా రావడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో స్విట్జర్లాండ్ కి వీసా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తగ్గారు. ఆ తగ్గినా కూడా వెళ్ళిన కొంతమంది కూడా కాన్సులేట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం నెగిటివ్ గా ఉంది ఇప్పుడు. అయితే వాళ్ళ పాలసీస్ అది. అయితే ఇక్కడ స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ 100% వీసా సక్సెస్ రేట్ ఉంటుంది. ఇక్కడ కారణం ఏంటంటే ఒకటి దే షుడ్ హ్యావ్ గుడ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్. అది అమెరికా కింద అది చూపిస్తాము, స్విట్జర్లాండ్ కింద అలాగే చూపిస్తాము. అది కాకుండా వీళ్ళకి ఏంటంటే IELTS ఒక పరీక్ష ఉండాలి. అది 6.0 ఎనీవేస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు. ఈ రెండు ఉంటే నేరుగా మనం ఏం చేస్తామంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని జతపరుచుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ఎంబసీలో సబ్మిట్ చేస్తాం. ఢిల్లీ ఎంబసీలో ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో అక్కడి నుంచి డాక్యుమెంట్స్ ని స్కాన్ అయ్యి దట్ విల్ గో టు ద జ్యూరిక్ క్యాంటన్. క్యాంటన్ అంటే లైక్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక్కొక్క ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది. అంటే మన యూనివర్సిటీ జ్యూరిక్ అయితే జ్యూరిక్కి, అదే ఒకవేళ జెనీవా అయితే జెనీవాకి, అక్కడికి ఈమెయిల్ ద్వారా ఇండియా నుంచి డాక్యుమెంట్స్ వెళ్తాయి. సో వీసా ఆఫీసర్ మిమ్మల్ని చూడరు, మీతో మాట్లాడరు. సో నేరుగా డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ కూడా యూనివర్సిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. యూనివర్సిటీ విల్ అగైన్ ఇన్ టర్న్ అప్డేటర్స్. కాబట్టి ఇక్కడ ఏంటో వీసా అనేది 100% ఉంటుంది బికాస్ దేర్ ఇస్ నో ఇంటర్వ్యూస్ యాజ్ సచ్. కాబట్టి హ్యాపీగా వీసా సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే లైక్ ఎవ్రీ యూనివర్సిటీ హ్యాస్ కెరియర్ సపోర్ట్ సర్వీస్. అంటే కెరియర్ సపోర్ట్ సర్వీస్ ఏంటంటే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని ప్రొఫెషనల్ ఎంపానల్మెంట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ తోటి ఏజెన్సీస్తో వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. సో వాట్ దీస్ గైస్ డూ ఇస్ యాక్చువల్లీ మీరు వెళ్ళిన day 1 నుంచి కూడా స్విట్జర్లాండ్ యూనివర్సిటీస్ మనల్ని ప్రొఫెషనల్గా ఎలా హోన్ చేయాలని నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు AUS యూనివర్సిటీ చెప్పా కదా, దాంట్లో ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీలోనే దే ఆల్సో ఫార్మ్డ్ ఏ కంపెనీ కాల్డ్ SRJ. సో ఈ SRJ కంపెనీ ద్వారా ఏంటంటే స్టూడెంట్కి వాళ్ళు చదువుతుండగా వాళ్ళు ప్రాజెక్ట్స్ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళని SRJలో ఎంప్లాయ్గా చేస్తారు. సో ఈ 2 years చక్కగా చదువుతూ ఉంటారు, చదువుతూ SRJలో ఎంప్లాయ్గా వర్క్ చేస్తారు. దే గెట్ సమ్ బేసిక్ పాకెట్ మనీ. ఇది చేస్తూ ఉండగా వీళ్ళకి ఎప్పుడైతే MS అయిపోతుందో వీళ్ళ CVలో వీళ్ళకి తెలియకుండా SRJ 2 years ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, విచ్ ఇస్ స్విస్ కంపెనీ. సో ఎప్పుడైతే స్విస్ లోకల్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అక్కడ జాబ్ అప్లై చేసినప్పుడు ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు క్రాక్ ఏ ఫుల్ టైమ్ జాబ్. సో ఇలాంటివి అక్కడ ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కూడా దే ఇంప్లిమెంట్ దిస్ వేర్ దే గెట్ ద ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దే మేక్ ద స్టూడెంట్స్ వర్క్ ఆన్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీళ్ళు చదువుకున్నదంతా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ అగైన్ దే గెట్ అవుట్ విత్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్. ఓకే, థ్యాంక్ యూ సాయినాథ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.